రైట్గా ఫస్ట్ డిస్కషన్ పోతే మిత్రులారా, గోదావరి వరద వస్తూ ఉన్నది, గోదావరిలో వరద వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయకపోయినా, అక్కడ మేడిగడ్డ వెనకాల ఉన్నటువంటి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోయినా, బంద్ పెట్టినా, సుందిల్లా బంద్ పెట్టినా నీళ్లు పుష్కలంగా వస్తూ ఉన్నాయి. అసలు కాళేశ్వరంతో పనే లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతారు. ఒకసారి మనము ఫ్లడ్ చూద్దాం, ఎక్కడెక్కడ ఎంతెంత వరద వస్తుందో ఒకసారి చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గోదావరి నది మీద వస్తున్నటువంటి వరద, ఇటు గోదావరిలో వరద వస్తూనే ఉన్నది, ఇటు కృష్ణాలో కూడా వరద వస్తూనే ఉన్నది. ఇటు గోదావరి నదిలో వరద వస్తున్నది, కృష్ణాలో వరద వస్తున్నది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది కింద ఉన్నటువంటి ఆ బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణ రిజర్వాయర్లు, తెలంగాణ ప్రాజెక్టులు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. అవి ఎత్తిపోసేటువంటి కార్యక్రమం కూడా మన రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తలేదు. దానికి సంబంధించి మాట్లాడు. ఒకసారి గోదావరికి సంబంధించి చూస్తే సింగూరు ప్రాజెక్టు, ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం సింగూరు ప్రాజెక్టుకి 30 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. అయితే ఇక్కడ వస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ లెవెల్ వచ్చేసి ఎంత ఉన్నదంటే ప్రజెంట్ కెపాసిటీ 19 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నాయి. ఇన్ఫ్లో ఒక 37,000 ఇన్ఫ్లో వస్తూ ఉన్నది, అవుట్ఫ్లో 43,000 అవుట్ఫ్లోని వదిలేస్తూ ఉన్నారు సింగూరులో. నిజాం సాగర్ కూడా మొత్తం 17.8 టీఎంసీల కెపాసిటీ ఉంది. ప్రస్తుతానికి అందులో 14.98 అంటే 15 టీఎంసీల వాటర్ ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చేసి 95,000 ఇన్ఫ్లో వస్తున్నది, వదిలేయడం మాత్రము 1,25,000 క్యూసెక్కుల వాటర్ని బయటికి వదిలేస్తూ ఉన్నారు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 80.5 అంటే 80 టీఎంసీల కెపాసిటీ ఉన్నది. ఈ 80 టీఎంసీల కెపాసిటీలో ప్రస్తుతానికి అక్కడ 72.99 అంటే 73 టీఎంసీల నీళ్లు ఆ రిజర్వాయర్లో ఆ ప్రాజెక్టులో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్నాయి 73 టీఎంసీలు. ఇన్ఫ్లో వచ్చేసి 1,17,148 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. సో కాబట్టి ఒక రోజుకి దగ్గర అటు ఇటుగా 10 టీఎంసీల వాటర్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక ఇటు చూస్తే 22 అవుట్ఫ్లో మాత్రం 2,26,867 క్యూసెక్ల నీళ్ళని అవుట్ఫ్లో వదిలేస్తూ ఉన్నారు. ఇది శ్రీరామ్ సాగర్. ఇక కడెం ప్రాజెక్టు చూసుకుంటే మొత్తం కెపాసిటీ 4.5 టీఎంసీలు, అక్కడ 3.5 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లో 46,759 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తున్నది, అవుట్ఫ్లో 34,000 క్యూసెక్ల అవుట్ఫ్లో పంపిస్తూ ఉన్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి నదిలో కిందికి వచ్చేటువంటిది. నెక్స్ట్ శ్రీపాద ఎల్లంపల్లి చూసుకుంటే మొత్తం 20 టీఎంసీలు దీని కెపాసిటీ. ప్రస్తుతానికల్లా 16.69 టీఎంసీలు ఉన్నాయి నీళ్లు. ఇన్ఫ్లో వచ్చేసి 78,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో మాత్రం 1,69,000 క్యూసెక్ల వాటర్ని కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఇటు సుందిల్ల వైపు కిందికి గోదావరిలో వదిలేస్తూ ఉన్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి పైన చూసుకుంటే అప్పర్ మానేరు 2 టీఎంసీల కెపాసిటీ. అందులో 2 టీఎంసీల్లో 1.5 టీఎంసీ ఆల్మోస్ట్ 2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చేసి 5,000 ఉన్నది, అవుట్ఫ్లో ఏమీ లేదు. ఆ ఇన్ఫ్లో మొత్తం నిండిన తర్వాత కిందికి పంపిస్తారు కావచ్చు. ఇక మిడ్ మానేరు వచ్చేసి మొత్తం 28 టీఎంసీల కెపాసిటీ దాన్ని మొత్తము. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 12.5 టీఎంసీలు మాత్రమే మిడ్ మానేరులో ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ఫ్లో వచ్చేసి దగ్గర 18,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది, అవుట్ఫ్లో ఏమీ లేదు, ఒక 110 క్యూసెక్లు మాత్రమే కిందికి పోతా ఉన్నది. లోయర్ మానేరు కూడా అంతే, 24 టీఎంసీల కెపాసిటీ. ప్రస్తుతానికి అక్కడ ఉన్నది 7 టీఎంసీలు మాత్రమే. ఇంకా దానికి ఇన్ఫ్లో ఎక్కడి నుంచి కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడే కొంత 682 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతానికి. ఇక అదే మేడిగడ్డ దగ్గర చూసుకుంటే, మేడిగడ్డ దగ్గర 4,29,000 క్యూసెక్ల వాటర్ వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూసుకుంటే శ్రీరామ్ సాగర్ దగ్గర 95,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే, ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర 4,29,000 క్యూసెక్కుల నీళ్లు వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణహిత నది కలుస్తుంది. ఇప్పుడు గోదావరిలో వర్షాలు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి గోదావరిలో వరద వస్తుంది. గోదావరిలో వరద రానప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బతికించేది, తెలంగాణ వ్యవసాయాన్ని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ వ్యవసాయాన్ని బతికించేది ప్రాణహిత నీళ్ళని ఆధారపడే. కానీ మన వాళ్ళు ఏమంటారంటే అది బంద్ ఉన్నా కానీ మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి, అవసరమే లేదని చెప్పేసి కొంత వితండవాదం చేస్తూ ఉంటారు. 4,29,000 క్యూసెక్కుల వాటర్ ఇన్ఫ్లో మేడిగడ్డ దగ్గర ఉన్నది. అదే ఇప్పుడు అంత వరదలు వస్తున్నాయి కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తిరు కాబట్టి ఇప్పుడు శ్రీరామ్ సాగర్కి ఫ్లడ్ వస్తూ ఉన్నది. ఒకవేళ వర్షాలు రాకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దానికనే అసలు నీళ్లు రావు, ఆ ప్రాజెక్టే ఎప్పుడు అడుగంటే ఉంటుంది.
ఇక సమ్మక్క బ్యారేజ్ దగ్గర చూసుకుంటే అంటే తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర చూసుకుంటే అది దగ్గర దగ్గర 7 టీఎంసీల కెపాసిటీ, ఇంకా అది పూర్తి కాలేదు. అక్కడ 4,98,000 క్యూసెక్లు దగ్గర దగ్గర 5 లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉంది కిందికి. నాకు తెలిసి మేడిగడ్డ ఇవాళ ఫ్లడ్ పెరుగుతుంది. ఇవాళ మేడిగడ్డ దగ్గర దగ్గరగా అటు ఇటు ఎంత లేదైనా కానీ ఒక 10 లక్షల క్యూసెక్లకి 2-3 రోజుల్లో అవుతుంది. ఎందుకంటే పైనుంచి వరద భయంకరంగా వస్తుంది కాబట్టి. ఇది ఇలా పోతే నెక్స్ట్ సీతమ్మ సాగర్ దుమ్ముగూడెం, పాత దుమ్ముగూడెం ఇప్పుడు సీతమ్మ సాగర్ అయింది. అక్కడ నుంచి 5,87,000. ఇప్పుడు తుపాకులగూడెం దగ్గరనే నీకు ఇంద్రావతి నది కూడా వచ్చి కలుస్తుంది. ఇక్కడ మేడిగడ్డ దగ్గరనేమో ప్రాణహిత నది, తుపాకులగూడెం దగ్గర ఇంద్రావతి నది. సో ఈ 2 నదులు కలిసిన తర్వాత దగ్గర దగ్గర 5 లక్షల క్యూసెక్ల వాటర్ అవుతా ఉంది కిందకి పోయేది. దాని తర్వాత ఇంకా ఇక్కడ దుమ్ముగూడెం దగ్గరకు వచ్చేసరికి 5,87,000 క్యూసెక్కులు. శబరి కూడా కలుస్తుంది అనుకుంటా అక్కడ భద్రాచలం దగ్గర. ఇంకో ఇక్కడ 5,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉన్నది. ఇది గోదావరి నది ఉన్నటువంటి ఫ్లడ్.